వాళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టలేకపోతా ఈ షాపులు దుకాణాలన్నీ తగలబెడతా రోడ్డు మీదకి ఎవరు రానికుండా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఆ టైంలో ప్రయోగించేటువంటిది ఇది. మొన్న జరిగినటువంటి మన ఎలక్షన్స్ దాంట్లో మన జిల్లాలో ప్రశాంతంగా అయింది. మన నైబరింగ్ డిస్టిక్ ఉన్నటువంటి మాచర్ల ఏరియా, పల్నాడు, ఆ తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి, అట్లా కొన్ని జిల్లాల్లో కొంచెం అల్లరి మొక్కలు కూడడం, ఆ విధంగా ఈవీఎంల దగ్గర కొంచెం హల్చల్ చేయడం జరిగింది. అట్లాంటి టైంలో కూడా దాదాపు మన పోలీసు వారు ఇచ్చే ప్రయోగం చేస్తారు, కానీ ఇంత పెద్ద మొత్తంలో కాదు. దానికి మా హానరబుల్ ఎస్పీ గారు సుమిత్ గౌడ్ గారు వారు ఒక ప్రత్యేకమైన పథకం పెట్టి మాకు ఉన్న డ్రిల్ని దానికి కొంచెం ఇంకా వాటర్ కెనాన్ ఇట్లా చేసి, అంటే వాటర్ కొట్టాం కదా ఫైర్ సర్వీస్తో, వాటర్ కెనాన్ అనేది సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దాంతో కూడా చల్లా చర్య చేస్తారు. అంటే ఏ కాడికి మనుషుల్ని ఇంజూర్ చేయకోకుండా దాదాపు ప్రశాంతమైన వాతావరణంలో చల్లా చెదర చేసి వాళ్ళని కొంచెం సర్చర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత కేసు పెట్టి జైలు పంపించడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఏదైనా ఉందో గవర్నమెంట్ తెలియపరచడం, అది యాక్చువల్ మూమెంట్. కానీ అంతకు కూడా వెనుకోకుండా ఇంకా ముందుకు వస్తుంటే అప్పుడు ఆ రబ్బర్ బుల్లెట్స్ కొట్టడం కానీ, లేకపోతే మీకు ఇప్పుడు ప్రయోగంగా పెట్టాము మన స్మోక్ గన్, దాని స్మోక్ సిగ్నల్స్ కూడా వేసాము. అది మన వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తాం. దాని మీద కొంచెం కళ్ళు మండటం, దాదాపు చెమటలు పట్టడం, మనిషికి కొంతమందికి ఊపిరి కూడా ఆడదు, ఎక్కువ పిలుస్తుంది. అందుకని ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా పెయింట్ అయితే ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ అందించి వాళ్ళు కూడా తీసుకెళ్లి సఫర్వేర్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్స్ బుక్ చేస్తారు. ఇంకా అప్పుడు కూడా చల్లా చెదరవకుండా ఇంకా కనుక్కుంటే లాఠీ చార్జ్ చేస్తారు. వచ్చి లాఠీలు పెట్టుకుని మా దగ్గర ఉన్న స్టోన్ గార్డ్స్ తో పట్టుకుని చేస్తారు. ఇంకా అప్పుడు కూడా ఎన్నోనప్పుడు ఈ కెనాన్ పెట్టుకుని ఇంకా మంటలు పెట్టారు కాబట్టి, పెట్రోల్ పంప్స్ కొట్టారు కాబట్టి అప్పుడు వాటర్ కెనాన్ పెట్టి ఆ మంటను ఆర్పడానికి ట్రై చేశారు. అప్పుడు కూడా కంట్రోల్ అవ్వకుండా ఇంకా మొబైల్ రెచ్చిపోతున్నాయని చెప్పి ఫైరింగ్ ఆర్డర్స్ తీసుకున్నాం. అది ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ తోటి దాదాపు ఫైరింగ్ చేస్తారు. ఆ ఫైరింగ్ షాట్స్ ఇప్పుడు కొట్టేయన్ని కూడా బట్ షాట్స్, డమ్మీ రౌండ్స్ అంటారు. దాంట్లో కూడా దాదాపు ఫ్లేమ్ అది వస్తుంది, సౌండ్ ఎఫెక్ట్ అది అంత ఉంటుంది. అంటే పబ్లిక్ కి తెలియడం కోసం, ధైర్యం కోసం చెప్పాము. రెండోది ఇండైరెక్ట్ గా ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఉన్నారో అట్లాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారో
అలాంటి ఉద్దేశం పెట్టుకుని కిరాయి గుండాలు కిరాయి మూటలు ఎవరైతే సరే ఛాలెంజింగ్ వస్తే పోలీస్ తీసుకునే చర్య దేంట్లో కూడా తగ్గేది లేదనే ఒక సూచన చూపించడానికి ఒక మాదిరికరమైనటువంటి డ్రిల్ మీకు చూపించడం జరిగింది. ప్రజలు ఇందు మూలకంగా ధైర్యంగా ఉండండి. రేపు జరగబోయే కౌంటింగ్ రోజుని ఎటువంటి క్వశ్చన్స్ చేసుకోవడానికి కానీ లేకపోతే గులాములు కొట్టుకుని హెచ్చరిక తిరగడానికి కానీ వేరే వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి కూడా ఎక్కడ కూడా అధికారం లేదు. అట్లాంటి ఆర్డర్స్ లేవు. 144 సెక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది గమనించి మీరందరూ ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా అట్లాంటి ఏదైనా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి 100-102 ఈ నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందాలని. ఎక్కడ క్రాకర్ సైటింగ్ అని ఎక్కడ పెట్రోల్ విడిగా కొట్టించుకోవడం కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ మూలన అన్ని బాగానవి. కాబట్టి ఇందు మూలంగా ప్రజలందరూ కూడా ఎడ్యుకేషన్ లాగా ఇస్తా ఉన్నాం. మరొకసారి ఈ అవకాశం మన గిద్దలూరు ప్రజలకు ఇచ్చి ఇంతమంది ప్రజల్ని సమకూర్చి అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు.